శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ కోలా లలిత కుమారి, శృంగవరపుకోట శాసనసభ్యురాలు మరియు కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. అందరికీ నమస్కారాలు. మొట్టమొదట ఎఫ్టీవీ ఛానల్ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2025 అందరి జీవితాల్లో వెలుగును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే గత 2024 సంవత్సరానికి స్వస్తి చెప్తూ ఈ 2025 సంవత్సరంలో మరి ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మన అందరి ఇంట సిరి సంపదల భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో, శుభోదయంతో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. టీపీ ప్రేక్షకులకి, ఎస్కోట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండి, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఈ 2025 సంవత్సరంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటూ మొదలైంది. 24వ సంవత్సరం జూన్ 13 తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంతో పాటు మన ఎస్కోట్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా కోలా లలిత కుమార్ నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని 2025 సంవత్సరంలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.